నమస్తే అండి. రేవంత్ అన్న పరిపాలన ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ? ఉన్నది మంచిగానే ఉన్నది. అంటే ఇంకా పెన్షన్ల విషయం బయటికి రాలేదు కదా మరి దానిపైన అన్ని ఫ్రీ ఫ్రీ పెట్టుకొని దేశం అంతా ఆగం చేస్తుంది. అయితే నీకు కేసీఆర్ పరిపాలన నచ్చిందంటావా? ఎవరు పరిపాలన ఫ్రీ పెట్టు అందరిది తప్పే. దేశం అంతా వెనకబడిపోతుంది ఫ్రీ పెట్టద్దు. రేవంత్ అన్న ఫ్రీ పెట్టడం వల్ల చాలా మంది ఆడోళ్ళకి ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా మరి. ఉపయోగపడుతుంది కానీ రాష్ట్రం అప్పులపాలు అయిపోతుంది కదా. అంటే ఇంతకు ముందు కేసీఆర్ చేయలేదా మరి అప్పులు? అందరు చేసిర్రు, ఎవరు చేయలేదు. ధరలు తగ్గించాలి, ఫ్రీ అని తీసేయాలి, ముసలిళ్ళకి పెట్టాలి ఫ్రీ, వయసులకు ఫ్రీ పెట్టొద్దు, 60 ఏళ్ళకి పైబడిన వాళ్ళకు ఫ్రీ పెట్టాలి. అయితే ఇప్పుడు పెన్షన్లు కూడా పెంచుతా అంటుంది, పెంచలేడు అంటారా? పెంచలే, ఇంకా కొత్త పెన్షన్లే వాళ్ళు పాత గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్లే ఇస్తారు. మొన్న 18వ తారీఖు రుణమాఫీ చేసిండు కదా 2 లక్షలు. 1 lakh అయినాయి అంట. 1 lakh అయినాయి కానీ రైతులకు చేస్తే పర్వాలేదు. మామూలుగా అన్ని ఫ్రీ, అది ఫ్రీ ఫ్రీ అని పెడుతుంది, ఏం ఫ్రీ లేదు. ఉచిత కరెంట్ వల్ల ఉచిత కరెంటే ఇప్పుడు అది రామారావు గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే రైతులకు ఉచిత కరెంటే ఇస్తున్నారు. ఇంటికి ఇచ్చిన 200 యూనిట్లు దాడితే డబల్ వచ్చేస్తుంది ఛార్జ్. ఇంకా దాన్ని ఇంకా ఇంట్లో ఇంకా మొత్తం అదే ఇంటున్నాను అడుగుతున్నాను. ఇప్పుడు ఇన్నకాడికి ఏమనిపించింది? ఉన్నకాడికి ఏముంది, అప్పుల పాలు అయిపోతుంది దేశం అంతా. వీడు ఫ్రీ, వాడు ఫ్రీ, ఎవడు ఇంట్లోకి ఇచ్చేది కాదని, అంతేనా?